హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఈ 3 ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్తో పాటు మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేశాను మామ. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ డాకు మహారాజ్. నటసింహ నందమూరి బాలకృష్ణ గారు నటించిన లేటెస్ట్ మూవీ. ఈ నెల జనవరి 12న ఈ సినిమా థియేటర్స్ మంచి టాక్తో సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ ఇంకా ఈ సినిమా బ్రేక్ టార్గెట్ కొట్టలేదు. 1,36,00,000 కలెక్షన్ చేయాలి. అలా కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. మొత్తానికి ఈ రోజుతో ఈ సినిమా బ్రేక్ టార్గెట్ కొట్టినట్టే. రేపటి నుంచి ఈ సినిమాకి లాభాలు అయితే రాబోతుంది డాకు మహారాజ్. ఓకే, రీసెంట్గా ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది. అండ్ ఫైనలీ మనకైతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ బ్యాక్ చేసింది. నెట్ఫ్లిక్స్ తీసుకుందామా. మొత్తానికి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 లేకపోతే ఫిబ్రవరి 17 ఈ డేట్లో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో 4K వర్షన్లో మనకైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ గేమ్ చేంజర్. ఈ సినిమా కూడా ఈ నెల జనవరి 10న థియేటర్ రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ స్ప్రెడ్ చేసి మొత్తానికి సినిమా డిజాస్టర్ అయింది. అండ్ ఫైనలీ ఈ సినిమా కూడా రీసెంట్గా హెచ్డి వర్షన్ కూడా లీక్ అయింది. తెలుగు అండ్ తమిళ్ అండ్ హిందీలో కూడా. మొత్తానికి ఈ సినిమా 4K వర్షన్లో డిజిటలైజ్ బ్యాక్ చేసింది ఎవరంటే అమెజాన్ ప్రైమ్. అండ్ గేమ్ చేంజర్ సినిమా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 10 లేకపోతే ఫిబ్రవరి 15 ఈ డేట్లో ఈ గేమ్ చేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్లో 4K వర్షన్ అయితే వచ్చేస్తుంది. సో గెట్ రెడీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు నటించిన లేటెస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా ఈ నెల జనవరి 14న థియేటర్ రిలీజ్ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యి దాదాపు ఈ సినిమాకి 80 కోట్ల దాకా లాభాలు వచ్చింది మామ. మరి ఈ సినిమా ఇంతవరకు హెచ్డి వర్షన్ అయితే లీక్ కాలేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ 2 సినిమాలు హెచ్డి వర్షన్ లీక్ అయింది, కానీ ఈ సినిమా లీక్ కాలేదు. అండ్ మొత్తానికి ఈ సినిమా కూడా లీక్ కాబోతుంది నెక్స్ట్ వీక్ అంతా. అది మ్యాటర్. మొత్తానికి ఈ సినిమా డిజిటలైజ్ బ్యాక్ చేసి G5 ఓటీటీ తీసుకుంది మామ. మీకు 4K వర్షన్లో కావాలంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 12 లేకపోతే ఫిబ్రవరి 26 ఈ డేట్లో ఈ సినిమాని 4K వర్షన్లో G5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కాబట్టి తొందరలో ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ కాబోతుంది. గెట్ రెడీ. ఓకే, క్లియర్. మనం ఇప్పుడు మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా పుష్ప 2 ద రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎస్టర్డే జనవరి 29న మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేశారు. 4K వర్షన్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయింది. రీలోడెడ్ వర్షన్ అంటే 3 గంటల 44 నిమిషాల రన్ టైంతో మనకైతే వచ్చేసింది పుష్ప 2 ద రూల్ 4K వర్షన్. మొత్తానికి తెలుగులో అయితే చూసేయండి. ఓకే మావా. నెక్స్ట్ సెకండ్ మూవీ ఐడెంటిటీ. రీసెంట్గా ఈ నెల జనవరి 24న ఈ సినిమా మల్టిపుల్ ఆడియోలో థియేటర్ రిలీజ్ అయింది మావా. మరి ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 1 వీక్ గ్యాప్లోనే ఈ నెల జనవరి 31న ఈ సినిమాని G5 ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో అయితే మనకైతే వచ్చేస్తుంది. థియేటర్ రిలీజ్ అయినా ఒక వారంలో అయితే వచ్చేస్తుంది ఓటీటీ వర్షన్లో. అది మ్యాటర్. నెక్స్ట్ థర్డ్ మూవీ పోతుగెడ్డ. సో ఈ సినిమా ఈటీవీ ఓటీటీ యాప్లో డైరెక్ట్గా మనకైతే స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఈ నెల జనవరి 30న. ఆల్రెడీ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ దేవకి నందన వాసుదేవ. ఈ సినిమా రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ 22న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది మామ. ఇంతవరకు 2 నెలలు అవుతా ఉంది. ఓటీటీలో రాలా. మన సబ్స్క్రైబర్స్ పదే మెసేజ్ చేస్తున్నారు, ఏంటి మామ ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుందంటే నేనేం చేసింది మామ, రాలేదు, వస్తే అప్డేట్ ఇస్తా. ఫైనల్గా అప్డేట్ వచ్చింది. ఏంటంటే బ్యాడ్ న్యూస్. మనకు ఈ సినిమా ఫస్ట్ హిందీ వర్షన్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 8న శనివారం రోజు నైట్ 8 గంటలకి కలర్స్ సినీప్లెక్స్ ఒక హిందీ టీవీ ఛానల్లో టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు ఫస్ట్. అండ్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మంత్లో ఈ సినిమా మనకు డిస్నీ ప్లస్ హాస్టల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు తెలుగులో. మొత్తానికి అయితే ఫస్ట్ టెలివిజన్ ప్రీమియర్ అవుతుంది. అది మావా. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా కొబలి. సో ఈ వెబ్ సిరీస్ మనకు డైరెక్ట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ వెబ్ సిరీస్ సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకుని మావా. అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ మావా యూఐ
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు నటించిన తను డైరెక్షన్ చేసిన లేటెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం యూఐ. సో రీజన్ ఈ సినిమా థియేటర్స్ అయింది, మిక్సీ టాక్ వచ్చింది అండ్ ఒక 10 days బ్యాక్ ఈ సినిమా హెచ్డి వర్షన్ కూడా లీక్ అయింది తెలుగు తమిళ్లో. సో మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ ఇప్పుడు ఓటీటీ వర్షన్లో కాకుండా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది మామ. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆల్రెడీ జీ కన్నడ టీవీ ఛానల్ ఎస్టర్డే ఒక ప్రోమో కూడా రిలీజ్ చేసింది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ టెలివిజన్ ప్రీమియర్ అయిన తర్వాత మనకు ఈ సినిమా సన్నెస్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా లేకపోతే G5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అనేది వెయిట్ చేస్తాం తప్పదు. మొత్తానికి ఫిబ్రవరి మంత్లో ఈ సినిమా డామ్స్ట్గా ఓటీటీ వర్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది పక్కా తెలుగులో కూడా. ఓకే, అంతవరకు వెయిట్ చేయండి. మీకు హెచ్డి వర్షన్ కావాలంటే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది తెలుగులో. ఓకే మామ. 4K వర్షన్ కావాలా అయితే ఫిబ్రవరి మంత్ వరకు వెయిట్ చేస్తుంది మామ, తప్పదు. ఓకే, మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.